దయచేసి భూమి ఉన్న వాళ్ళు అమ్మకండి అని చెప్పాను నేను. నా మాట వినకుండా అమ్ముకున్న వాళ్ళు నష్టపోయారు, నాకు సంబంధం లేదు. కానీ ఇప్పుడు చెప్తా ఉన్నా మళ్ళీ రాబోయే 10-15 ఏళ్ళు హైదరాబాద్ అభివృద్ధికి డోకా లేదు. ఆ విషయంలో మీకు అనుమానం వద్దు. ఎంతసేపు కోకాపేట, గచ్చిబౌలి, కొల్లూరు ఈ దాటిపోతలేరు. నా విజ్ఞప్తి ఏమంటే ప్లీజ్ దయచేసి భూమి ఉన్న వాళ్ళు అమ్మకండి అని చెప్పాను నేను. నా మాట వినకుండా అమ్ముకున్న వాళ్ళు నష్టపోయారు, నాకు సంబంధం లేదు. కానీ ఇప్పుడు చెప్తా ఉన్నా మళ్ళీ రాబోయే 10-15 ఏళ్ళు హైదరాబాద్ అభివృద్ధికి డోకా లేదు. ఆ విషయంలో మీకు అనుమానం వద్దు. ఎంతసేపు కోకాపేట, గచ్చిబౌలి, కొల్లూరు ఈ దాటిపోతలేరు. నా విజ్ఞప్తి ఏమంటే ప్లీజ్ దయచేసి భూమి ఉన్న వాళ్ళు అమ్మకండి అని చెప్పాను నేను. నా మాట వినకుండా అమ్ముకున్న వాళ్ళు నష్టపోయారు, నాకు సంబంధం లేదు. కానీ ఇప్పుడు చెప్తా ఉన్నా మళ్ళీ రాబోయే 10-15 ఏళ్ళు హైదరాబాద్ అభివృద్ధికి డోకా లేదు. ఆ విషయంలో మీకు అనుమానం వద్దు. ఎంతసేపు కోకాపేట, గచ్చిబౌలి, కొల్లూరు ఈ దాటిపోతలేరు. నా విజ్ఞప్తి ఏమంటే ప్లీజ్ దయచేసి భూమి ఉన్న వాళ్ళు అమ్మకండి అని చెప్పాను నేను. నా మాట వినకుండా అమ్ముకున్న వాళ్ళు నష్టపోయారు, నాకు సంబంధం లేదు.